గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాదిరిగానైతే 6 గ్యారంటీలను గడప గడపకు తీసుకెళ్లామో అదేవిధంగా 5 న్యాయ సూత్రాలను వివరించి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని ఆత్రం సుగుణను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తుందని, రైతులకు రుణమాఫీ చేయడం లేదని, లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా మళ్లీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ను బదనాం చేయడానికి పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలే వారికి తమ ఓటు ద్వారా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్లామో అదే రకంగా ఈరోజు రాహుల్ గాంధీ ప్రకటించినట్టు 5 న్యాయ సూత్రాలని ప్రజలు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, దేశంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, ఈ 2 పార్టీలు 10 సంవత్సరాలు పాలించాయి. ఈ 10 సంవత్సరాలు పాలించి దాంట్లో మరి వాళ్ళు చేసినట్టు అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు రాగానే మరి వాళ్ళందరూ కూడా గడప గడప వచ్చి మేమంతా మీ అందరికి అభివృద్ధి చేస్తామని, మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విధ్వంసం చేస్తుందని, అది కాంగ్రెస్ పార్టీ మీద రైతు బంధు ఇవ్వదని, లేకపోతే 2 లక్షల రుణమాఫీ చేయదని అనేక రకాలుగా అబద్ధాలు చెప్తూ, మాయమాటలు చెప్తూ ఇంకా మనల్ని మోసం చేయడానికి వాళ్ళు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 10 సంవత్సరాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రశేఖరరావు గారు ఈ 10 సంవత్సరాలు ఏం చేశారో మనం అందరం కూడా సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల కంటే ముందు ఈ ప్రాంత వాసులకి ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చారో